మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. బందీ అష్టావక్రుల వ్యక్తీకరణ, వేదమును గురించినటువంటి వ్యక్తీకరణ. ఇద్దరు రెండు బంతులు వేశారు, ఎవరు అవుట్ కాలే. ఇంకా రెండు శ్లోకాలు చెప్పారు. ఏక ద్వి త్రి చతుష్టయం చతు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బందీ వంతు. బందీ పంచ అనే పదం నుంచి చెప్పుకుంటూ వస్తారు. ఇవి మనకు సంఖ్యావాచకములుగా కనిపిస్తాయి, కానీ ఏవి కూడా సంఖ్య అంటే న్యూమరల్ అన్నట్లుగా అంకెలు అని తెలుగులో చెప్పినటువంటి పదములు కావు. సంఖ్య అంటే సమ్యఖ్యాయతే, సమ్యక్ లేక సం అవైకల్యే, వికలం కాకుండా ఖ్యాయతే చెప్పబడింది అని. సృష్టిలో మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఏ పదం చెప్పినప్పటికి కూడా ఉన్నదేదో దాన్నే చెప్పి. భవంతి భావాభూతానాం మత్త ఏవ పృథక్ పృథః. ఇది మనం మర్చిపోకూడదు. నేను అన్నా, నీవు అన్నా, వాడు అన్నా, అది అన్నా, ఇంకా అన్నా ఏ చెప్పినప్పటికి కూడా దాని సందర్భంగానే వస్తుంది. ఎందుకంటే అదే పలుకుతున్నది, అదే పలికిస్తున్నది, ఇంకా అదే ఆధారమై ఉండి పలికిస్తున్నది, అదే ఇంకా ఆధేయమై బయటికి వ్యక్తమవుతున్నది. అంతకంటే ఇంకో స్వరూపం లేదు. అదే ఉనికి. అర్థమైందా? కనుక ఇప్పుడు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, పంచ పదం పచి విస్తారవచనే, పచి వ్యక్తీకరణి, అదే చెప్పుకుంటున్నాం. ఏదైనా సరే, ఏ పదం చెప్పినా సరే అది విస్తారవచనం. విస్తారం అంటే నాటకంలో, నాట్యంలో భంగిమలాగా ఇట్లా అంటే ఇది కాదు. విస్తారం అంటే విశేషణ తారయతి. ఎంత గొప్ప వాక్యం! తారయతి అంటే దాటింపజేస్తుంది. ఆ పదం దాటింపజేస్తుంది అన్న. ఎట్లా దాటింపజేస్తుంది అంటే, అనుకోండి, అది దాటింపజేసిందట. ఎట్లా దాటింపజేసింది అంటే, అది ఆ శబ్ద రూపంలో బయటకు వచ్చేదాకా లోపల అది కరోనా వైరస్ లోపల ఉందన్నమాట. అవునా? దాన్ని బయటికి నెట్టేస్తుంది. ఇంకా బయట ఎట్లా దాటిస్తుంది అంటే, తన్ని గుర్తించుకోవటము అన్న అవసరాన్ని అందించి, దాటింపజేస్తుంది. ఇది మనం చాలా గుర్తించాలి. అందుకనే ఇట్లా చెప్పండి, బుద్ధి జ్ఞానం అసమ్మోహ, క్షమా సత్యం దమశమః, సుఖం దుఃఖం భవో అభావః, భయం చ అభయమేవ చ. నువ్వు తప్పు పలుకుతున్నావు, భయం చ అంటున్నావు. భయం చ
భయం చ అభయమేవ చ. భయం చ అభయమేవ చ. పెద్దవాళ్ళు కలవాలి భయం అన్నప్పుడు. భయం చ అభయమేవ చ. భయం చ అభయమేవ చ. అహింస సమత తుష్టి. అహింస సమత తుష్టి. తపో దానం యశో అయశః. తపో దానం యశో అయశః. భవంతి భావా భూతానాం. భవంతి భావా భూతానాం. మత్త ఏవ పృథక్ విధాః. మత్త ఏవ పృథక్ విధాః. పృథక్ విధాః అని ఇక్కడ అన్నాడు. ఇక్కడేమో తారయతి అన్నాడు. అది పృథక్ విధ, వేరే విధంగా, వేరేదిగా. విధ అంటే విశేషణ ధారయతి, ధరించుట అన్నమాట. కనుక విశేషంగా ధరించటం అంటే అది చెప్పుకుంటున్నాం అన్నాం. ఇది లోపల తన ధారణతో వచ్చిందా, ధారణ లేకుండా వచ్చిందా బయటికి? ధారణతోటే వచ్చింది. అట్లా ఎందుకంటున్నాం మనం? ఏం ప్రమాణం? అది ఉత్పన్నమైంది, పూర్వం లేదు, ఉత్పన్నమైంది అన్నమాట. ఆ ఉత్పన్నమైనది పూర్వం లేదు కనుక ఏదో ఒక ధారణ నుంచి రావాలి. ఇప్పుడు కారణం అనే పదం వేరు, ధారణ పదం వేరు. కారణం అంటే కార్యరూపానికి దాల్చేటటువంటిది కారణం. ధారణ ఎప్పుడూ కూడాను ధరింపచేసే రూపానికి తీసుకొచ్చేది ధారణ. అంటే ధారణ ఇదే ఉండగా ఇంకొకటి ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా? బాగా అర్థమయ్యే ఉపమానం చెప్పుకుంటే, బళ్ళో పిల్లవాడిని తీసుకురావటానికి తల్లి పోయింది. పిల్లవాడిని గుర్తిస్తోంది. గుంపులు గుంపులుగా పిల్లవాడు వస్తున్నప్పుడు కూడా ధారణలో ఏది ఉన్నదో అది అంతమంది పిల్లల్ని దాటించింది. తన పిల్లవాడిని గుర్తింపచేసింది. ఇది కేవలం భౌతికమైనటువంటి, విషయాత్మకంగా భౌతికమైనటువంటి ప్రయోగంలో చెప్పిన మాట. బయట చెప్పిన మాట అర్థం కాదు, లోపల అంతరంగికంగా చెప్పిందని అర్థం కాదు. అదే అన్నాం. అమ్మ అది పూర్తి చేసుకోవాలి అనే ముందు ఏవైనా తనకు ధారణగా ఉన్నది తన స్మృతి. తన స్మృతి ఎప్పుడు కూడా ఉనికి ఉన్నది, దానికి స్థిరత్వం ఉన్నది, లేమి లేదు అన్న స్వరూపం. దానికి మరి అనే ఆ వ్యక్తీకరణ ఎందుకు రావాల్సి వచ్చింది అన్న అంశం వస్తుంది. అక్కడ వస్తుంది సృష్టి అంశం. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. సృష్టి అంశం అన్నమాట ఎప్పుడు వస్తుందంటే కంటింజెన్సీ అని చెప్పుకున్నాం. అవాంతరం పలికితే, సృష్టి అంటే అవాంతరం పలికితే ఏం చేయాలి, అవాంతరం పలికితే దాని యొక్క స్థితి గతులు ఎట్లా ఉంటాయి. స్థితి గతి అన్నా, స్థితి వేరు, గతి వేరు. స్థితి అంటే గతి నివృత్తం, అర్థమవుతుందా? గతి లేదు అక్కడ. గతి అంటే ప్రవర్తన ప్రాప్తి ఎరుక. స్థితికి ప్రవర్తన ప్రాప్తి ఎరుక లేదు, దాన్ని అతిక్రమించినట్టు ఉంటుంది. అర్థమైంది? కనుక ఏదో ఇడియం వాడినట్టుగా, పర్యాయపదం వాడేసినట్టుగా అది ఒక స్థితిగతులు అని అనేస్తుంటాం. దానికంటే వేరైన స్థితిగతులు లేవంటే, వేరైనది స్థిరంగానూ లేదు, వేరైన గతి ప్రవర్తనగా కూడా లేదన్న. అర్థమవుతుందా?
కనుక అన్నప్పుడు ఏమొస్తుంది, కంటిన్యూన్సీ సృష్టి వచ్చేసింది. ఏమొచ్చింది, దేహధారిగా ఉన్నాడు కనుక దేహం ఏం చేస్తుందంటే ఏదో ఒక నితిమిది బుగ్గతోటి సమానంబు ఓటి కుండ తను మెలుకో. నీటి మీద బుగ్గ ఎట్లా వస్తుంది, అది లేచినట్టుగా లేచి మళ్ళీ దాంట్లో ఎటువంటి బుగ్గ ఎందుకు వచ్చింది, అది ధారణ అన్నట్టు అంశాన్ని తనకు తాను వ్యక్తం చేసుకోపోయేటప్పుడు. అందుకని లోకంలో ఏమంటారంటే ఏదైనా అడిగితే చెప్పేటప్పుడు మాటికి అంటున్నాడు, వెతుక్కుంటున్నాడు అర్థం. అంతే, చెప్పడానికి వెతుక్కుంటున్నాడు అర్థం. లేకపోతే ఎట్లా వస్తుంది, అది ఫ్లో. కనుక నీటి మీద బుగ్గలాగా అట ఒక పలికి బయటకు వచ్చేసి, అంతేనా. మరి పసివాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారు, బుడగ తీస్తాడు బయటికి, అది వాడికి ఆట. అది ఎట్లాగో అట్ట ఎందుకు వచ్చింది అంటే లోపల ధారణలో తను ఇవ్వలేకపోతే, ధారణలు ఇవ్వలేకపోతే ఏమవుతుందంటే అప్పుడేమొచ్చింది, ఇప్పుడు ఏర్లాక్ వచ్చింది అన్నమాట. ఏర్లాక్ అంటే మనం లోపల అనుకుంటాం కానీ దానికి అంతే, అంటే వికల్పం అడ్డం వచ్చేసింది అన్నమాట. వికల్పాన్ని ముందు దాన్ని బయట నెట్టేస్తే అందుకనే మనకు అనుకునేటప్పటికీ సర్దుకున్నాడు. అక్కడ మనకు తెలుస్తుంది సర్దుకున్నాడు అంటే ఎక్కడి సర్దుకున్నాడు అని బయటికి రావటం దగ్గర నుంచి మళ్ళీ తన ఉనికిలోకి సర్దుకున్నాడు. కనుక విస్తార వచనం వచ్చే పరిభాషనే కాదు, ఇది పరిభాషమైంది. పరిభాష అంటే మనం అంటే ఏం చేశాడు, సకిలించాడు అందాం మన భాష. ఇది వచనం కాదు, ఇది విస్తార వచనం, సకిలింపు కాదు. గతి అన్నాం అనుకోండి, గతి అంటే పాణిని గారు తన దీనిలో ధాతు పాఠాల్లో చాలా గతవు అని వస్తుంటుంది. గతం అంటే మరి ఒక పుస్తకం ఉంటుంది, వ్యాకరణ పుస్తకం. దానిలో హిందీలో పోవుట రాస్తారు. దానికి పోవుట, ఎక్కడికి పోవాలి, పోవుడికి ఇన్ని అర్థాలు ఎందుకు? పౌట అనేటటువంటిది విషయాత్మకమైన దానికి ఇన్ని అర్థాలు ఎందుకు, ఇన్ని పదములు ఎందుకు, ఇన్ని పర్యాయ పదములు ఎందుకు? దాన్ని ఏం చేశారు వీళ్ళు, కొంతమంది చాలా కన్వీనియంట్గా అంటే తీరిగ్గా ఏం చేశారంటే ఒక పౌట అంటేనేమో పోవుట, ఇంకో పౌట అంటేనేమో జారిపడుట, ఇంకొక గతం అంటేనేమో ప్రవహించుట, ఇంకొక పోవుట అంటే నేనేమో ఇది గెంతుట, ఏదో కృతగత అన్నారు దానికైతే గెంతుటకి. అట్లా కదలికల అన్ని రూపాలకి ఒక రూపాలు చెప్పేశారు. అయినా ఆయన మించి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే విషయాత్మకంగా అన్ని కదలికల రూపం, కానీ అవన్నీ కూడా తనకు ధారణగా ప్రవర్తన. ఏ ప్రవర్తన? లోపల స్మృతిని గ్రహించుట అన్న ప్రవర్తన, అంతకంటే లేదు. ఇప్పుడు గ్రహించుట అన్న ప్రవర్తన రూపంగా తీసుకుంటే దాని యొక్క గణనం లెక్క పెట్టడం ఎట్లా ఉంటుందో, క్యాల్కులేషన్ అంటారు. ఆ క్యాల్కులేషన్ ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పదములన్నింటినీ కూడా దాటి తనదిగా చెప్పందుకనే ఈ పదములు కూడా మనం ఇదివరొకసారి చెప్పుకున్నాం. పద్యతే ఇది పదం అంటే అధిరోహించుట,
అనేన కాదు, అధిరోహించుట. ఏం అధిరోహించుట అన్నాడంటే, ఏం అధిరోహించావు అర్థం చేసుకోండి. సర్దుకున్నాడు, సర్దుకుని తిరిగి మన తన స్వరూపాన్ని అధిరోహించాడు. అర్థమవుతుందా? తనను అధిరోహించాడు, సర్దుకుని తనను అధిరోహించాడు. ఆ పదం యొక్క విలువ అది. అంతకంటే ఇంకో భాష లేదు. ఈ మాట ఎక్కడో దాచిపెట్టినవో కాదు. నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడంటే 1,00,000 సార్లు 1,000,000 సార్లు సినిమాల్లో చూసిన, ఎక్కడ పుస్తకాల్లో చదివినా, ఎక్కడైనా విన్నా కూడా నీకైతే చూడలే, వాళ్ళైతే చెప్పారు, నేనైతే చూడలే అనాల్సి. ఇదో దర్శనం. తనకు దర్శనమే ప్రమాణం, తన దర్శనమే ప్రమాణం అన్నప్పుడు ఏం చేశాడు? తనని సర్దుకున్నాడు, తన దారులను సర్దుకున్నాడు. ఇంకేంగా ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పటికీ దీన్ని ఏమన్నా మనం సకిలించాడనే పదం చెప్పేటప్పటికీ చాలా తప్పు. ప్రవర్తన. అర్థం? ప్రవర్తన అంటే అక్కడికి ఒక కంటింజెన్సీ అంటే కానిది సృష్టితో పోల్చుకొని, ఉనికికి సృష్టితో పోల్చుకొని ఏమైంది? ప్రవర్తన స్వరూపం. సృష్టి అంతవరకే. ఏం చేస్తుంది? నువ్వు ఏమన్నా చేసినా సరే సృష్టిలో ఎంత ప్రవర్తించినప్పుడు కూడా తన ఎందు తనకి, గ్రహింపు తనకి, తన గ్రహింపు తనకి, ఇంకోటి కాదు అన్న విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా విస్తార వచనం అంటే విశేషణ తారయతి. ఏ విశేషం అంటే ఆ విశేషాన్ని చెప్పవలసిన అవసరం లేదు. దానికి అన్యము, అనన్యం అనేది విశేషం అంటే అనన్యం, అనన్య స్థితిని చూపిస్తుంది. అదే భవంతి భావా భూతానాం మత్తః ఏవ. భూతానాం భావాః, ఆ శ్లోక వాక్యంలో భూతానాం భావాః, ప్రాణుల యొక్క భావములు అన్నారు పదము. అపయంతిపులోని భావములట. ఇది బుద్ధి జ్ఞాన సమోహ చిత్రం అన్నీ కూడా భావములు. భూతానాం భావాః ఏతే పృథగ్విధాః భావాః. ఈ చెప్పబడినటువంటి వేరు వేరు ధారణ కలిగినటువంటి భావములు. ఎట్లా ధారణ అంటున్నాడు? బుద్ధి అంటే ఒక ధారణ అన్నాడు, జ్ఞానం అంటే ఇంకో ధారణ చెప్పాడు అనుకుంటున్నాడు. ఇంకా అహింస, సమత, తుష్టి, తపో, దానం, యశ అయశ. యశ ఒక ధారణ ఉన్నాడు, అయశ ఇంకో ధారణ ఉన్నాడు. ఇట్లా వ్యతిరేక పదములుగా చెప్పుకుంటూ లేక పర్యాయ పదములుగా చెప్పుకుంటున్నట్లుగా ఇవంతా వ్యాకరణాలు బాగా నింపిపెట్టి మన బుర్రంతా బాగా మద్దన చేసి ఇంతే ఇంతే అన్నట్టుగా వాడికి అంతా చేసినప్పటికీ కూడా అక్కడ జరిగిన విశేషం ఎట్లా ఉంది? మత్తః ఏహ భయవ భవంతి. అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక చోటు నుంచి వస్తున్నాయి. దాన్ని రేడియల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇవంతా రేడియల్ అంటే ఒక కేంద్రం నుంచి వ్యాసార్థముగా వచ్చేసి ఇవన్నీ కూడా రేడియల్ అంటారు. అంటే ఇది మనకు ఎట్లా చూస్తున్నాం? ఇది ఒక వృత్త ఆకారం చూసాం అనమాట. ఇది రెండు యాక్సిస్. ఇది ఒక అక్షము, ఇది ఒక అంశం. ఇంకోటి ఆ మూడో అంశం అనమాట. ఆ మూడో అంశంతో కూడుకున్నట్టుగా ఇప్పుడు దీన్ని చెప్పాలంటే అది అవుతుంది ఒక బంతిలాగా. ఆ బంతిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తుంది? మన దీనిలో వేసుకున్న ఇది భారతీయ వారసత్వం మరియు సంస్కృతి ఆ పుస్తకంలో చూపించుకున్నాం. ఆ బంతికి ఇట్లా బంతి ఉందనుకోండి, కిరణములు ఎట్లా సూర్యుడి కిరణములు ఎట్లా వస్తున్నాయి? దాన్ని 360 డిగ్రీలని ఇప్పుడు చెప్తున్నారు. ఆ 360 డిగ్రీల్లోంచి కిరణములు బయటకు వస్తుంది.
ఏమొచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచే వస్తున్నాయి, కేంద్రం నుంచి వస్తున్నాయి. కనుక ఏమొస్తుంది? విస్తారం. అసలు అర్థం చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, అన్ని కిరణములు మరి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయి అంత కప్పేసినట్టుగా అయినప్పటికీ కూడా ఆ కిరణములన్నీ ఎట్లా ఉన్నాయంటే, మేమంతా ఒక్క కేంద్రం నుంచి వచ్చాము. అర్థమవుతుందా లేదా? పిండి ఆరబోసినట్టుగా ఎట్లా వివస్వాం వస ఆచ్ఛాదనే ధాతు. ఈ సృష్టి అంతా కప్పేశాడు, తన కిరణం చేత కప్పేశాడు, కిరణముల చేత, వెలుగు చేత కప్పేశాడు. వెలుగు ఎట్లా చేశాడు? అందుకని లూమెన్స్ అని ఇంగ్లీష్లో వెళ్ళి మన కిరణములు అంటారు, రేజరులు అంటారు వాళ్ళు. ఇప్పుడు దీనిలో వచ్చేది లూమెన్స్ అంటారు. ఇది 40 వాట్స్ అంటే లూమెన్స్ పర్ వాట్. అన్ని కిరణములు వస్తాయి అన్నమాట ఒక వాట్ అని ఈ విధంగా చెప్పారు వాళ్ళు. అంటే వస్తుంది, ఎన్ని వైపులు చూసినప్పటికీ కూడా ఒకటే కేంద్రం నుంచి అన్నీ వచ్చింది. ఇది వేదం. అసలు అర్థం చేసుకోండి వేదం అంటే ఏమిటో. వ్యాసుడు ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, వ్యాసుడు మహాభారతం రాసినప్పుడు, దీన్ని రాసేటప్పుడు ఆయన ఏం చేశాడు? గ్రథితం గ్రంథం అన్నాడు. ఇది గ్రంథమే, గ్రథితం, గ్రంథితం, గ్రంథితం గ్రంథం, గ్రథితం కాదు, గ్రంథితం గ్రంథం. అంటే గ్రంథులుగా పీఠముడు లేచినట్టు, ఎక్కడ బయటికి పోవటానికి వీల్లేదన్నమాట. అంటే ఒక వల పన్నినట్టుగా ఉన్నట్టుగా. ఇంకా పీఠం మామూలుగా అట్లా పీఠముడులు అన్నట్టుగా అర్థం చెప్తారు. కానీ అది నువ్వు వెతుకుంటూ పోతే ఎక్కడ దాకా పోతావు? కేంద్రం దాకా పోవాలి. ముఖరిత మణి మంజీరం ఉపే పొందు ముఖరితమణి. అందుకని నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? పరిప్రశ్న వేసుకుంటూ రావాలి. పరిప్రశ్న వేసుకుంటూ ఎక్కడ దాకా రావాలి? తన దాకా రావాలి. తన దాకా వచ్చి చేరేంత వరకు నీది పరిప్రశ్న కాదు, ఉట్టి ప్రశ్నలే. పరిప్రశ్న ఎప్పుడు అవుతుంది? పాలనపూర్ణలుగా ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే, సాధనగా గుర్తించేటట్లుగా ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే పరిప్రశ్న అవుతుంది. ఊరిసిన ప్రశ్నలు వేస్తే పరిప్రశ్న కాదు. అదే కనుక ఎట్లా ఉన్నారు? విస్తార వచనం అంటే విశేషంగా, అది విశేషంగా ధారించడం అన్న మాట ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు ఏదైనా ఊహించుకో, మనకు ఆ విశేషం అనేది అది ఎంత విశేషంగా తోస్తుందంటే, మనం ఎక్కడన్నా నిన్న అనుకోండి, ఏ పదము, ఏ భావము, ఏ స్థానము, నామరూప క్రియాలను ఎక్కడో ఇరుక్కున్నాం అనుకుంటాం మనం. ఆ ఇరుక్కుని ఇది ఏదన్నా అసలు బయటపడే ఉపాయం ఏమైనా ఉందా అని క్లిష్టంగా అవస్థపడుతున్నటువంటి వాడికి అధునైవ సుఖీ శాంత బంధముక్తో ఉపవిష్టి అన్నాడు. అధునాయేవ, ఇప్పుడే ఇంత సేపా నీకేదో చెప్తావు, ఇప్పుడే అంటే చచ్చిపోతున్నావు అంటాడు. అందుకనే విశేషం అన్నది. ఆ చచ్చిపోతున్నావు అన్న మాటకి ఒకటేటంటే, నేను దాటాలి అను, అంతే. దాటాలి, మళ్ళీ చేయాలి, ఎక్కడో దాటేటట్టు కదద్దు. అధునైవ సుఖీ శాంత, ఇప్పుడు ఇక్కడే సుఖీ భవతి, శాంత భవతి, బంధముక్త భవతి, బంధం నుంచి ముక్తుడవుతాడు. ఇది పంచ వేదంలో అర్థం ఉంది. ఈ పంచ కట్టుకోకపోతే తేడా ఏముంటుందండి? కోచిపూజ కట్టినప్పుడు మోవాడు కట్టుకున్నా, అడగాడు కట్టుకున్నా కూడా తేడా ఏముండదు. పంచకట్టే అంటే 5 దోపళ్ళు ఉంటాయి.
పంచకట్టు పంచకట్టు ఉంటుంటారు కొంతమంది, పంచద్రోపుడు. అందుకని పంచాయతీ, దాని పంచ ఎందుకు వచ్చిందంటే అది అర్థమవుతుందా? దాన్ని పంచనట్టు అంటారు. ఆడవాళ్ళు కుట్టిన దాన్ని కూడా పంచ అంటారు. చీర అంటే మనకేం తెలుసు, ఆడవాళ్ళు కట్టుకునే చీర అంటారు. తెలుగులో చీర అంటే వస్త్రం అని అర్థం. ఇప్పుడు మగవాడు కూడా చీర కట్టుకున్నాడు, ఆడది కూడా పంచ కట్టుకుంది. భేదం లేదు, విషయాత్మక భేదమే కానీ ఆధ్యాత్మిక భేదం లేదు ఇక్కడ కూడా. పంచన కట్టాలి. పంచన కట్టాలంటే కట్టాలి, పంచి విస్తారవచనంగా కట్టాలి. వచనం అంటే పరిభాషణ రావాలి. ఆ వాక్యం ఎట్లా ఉందంటే విస్తారం అనేటటువంటిది పరిభాషణకు రావాలి. పరిభాషణ అంటే పాలనపూర్ణగా వ్యక్తం కావాలి. భాష వ్యక్తాయాం వాచి అని వెంటనే ఏం రావాలి, ఇది విస్తార వచనం. మనకు ఈ మధ్య ఏదో కొంచెం గొంతులో నొసలు ఆడుతుంది అంటుంటాడు, లేకపోతే తుమ్ముతుంటాడు, లేకపోతే దగ్గుతుంటాడు అంటుంటాడు ఏదో. అవన్నీ ఎట్లా ఉంటాయంటే కంటింజెన్సీ, అంటే బయట అన్నటువంటిది తన 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 ప్రక్రియలో, తన గ్రహింపులో కనుక ఉంటే అవి వస్తాయి. అర్థమవుతుందా? దీనికి ఒక చిన్న హాస్యం కూడా లోకంలో చేస్తుంటారు. కొంతమందికి ఎక్కిళ్ళు వస్తుంటాయి బాగా. ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏదో తీసుకొచ్చి వాటిని మాటల్లో పెట్టి చెప్పేస్తారు, ఎక్కిళ్ళు పోతాయి. ఎట్లా పోయి ఎక్కిళ్ళు అంటే వాడిని వేరే మనసు తిప్పేశాడు. మనసు మారిపోతే, మనసు మళ్ళితే అంతా పోయి. మనసు మళ్ళిందంటే గ్రహింపు మళ్ళింది. అంటే ఇప్పుడు గ్రహింపు ఎక్కడుంది? ఎక్కిళ్ళు వస్తుంది, లేకపోతే దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, ఇంకా సకిలింపులు వస్తున్నాయి, ఏదో వస్తున్నాయి. లేకపోతే చచ్చిపోయిన కూతురో కొడుకో మొగుడో భార్యో ఎవడో వాడి జ్ఞాపకం వస్తుంది. లేకపోతే ఎవడో తిట్టాడు, అదే జ్ఞాపకం వస్తుంది వాటికి. లేకపోతే ఎవడో డబ్బు ఎత్తుకుపోయాడు, డబ్బు పోయింది, అది జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ కూడా గ్రహింపు మారినందుచేత. ఏది మారింది? ఇప్పుడు ఆ గ్రహింపును తీసేసావు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి ఇంకో గ్రహింపు పెడతారు. దొంగను దింపి బండను ఎత్తుతాడు. అయితే అక్కడ రుజువైన విశేషం ఏమిటంటే ఏమైనా సరే ఇది బండనెత్తాడో ఏదో మొత్తానికి దాన్ని దింపాడు. దాన్ని దింపినంత మాత్రం చేత లేకుండా పోయింది. అర్థమవుతుందా లేదా? ఇది విస్తారం. ఇది ఇక వచనం అంటే పరిభాషణం చేయాలి. పరిభాషణం అంటే వాడుకలో మనం మాట్లాడటం గాను, ప్రవర్తనగా తీసుకోవటంలోనూ ప్రయోగంలోకి తీసుకోవాలి. వాడుకలో ప్రయోగంలోకి తీసుకోవాలి. ఈ మాటనే ఎవరు జయదేవుడు ఏం చెప్పాడు? దాన్ని కూడా రచయ వచనం అనుకూలం. వదన సుధానిధి గలితం అమృతమివ రచయ వచనం అనుకూలం. వదన సుధానిధి, వదనం అంటే వద వ్యక్తాయాచి, వ్యక్తం చేయటం అనేటటువంటిది ఒక సుధా అన్నాడు. సుధా అంటే శుభమైనటువంటి ధారణ. శుభమైన ధారణే వ్యక్తమవుతుంది. వదన సుధా అది ఏమవుతుంది? ఇంకా నిధి అని కూడా అన్నాడు. అంటే భద్రంగా పొందినటువంటి ధారణ, దాన్ని గలితం చేయాలి కూడా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? సుధా వదన సుధా నిధి గలితం. సుధా అంటేనేమో శాస్త్రం నుంచి పూజ చేసుకుంది,
నిధి అంటేనేమో తను మరణం చేసినటువంటి, గలితం అంటే నిధిధ్యాసం. వదన సుధానిధి గలితం అమృతమివ గలితం. అమృతం అంటే మళ్ళీ దానికి ప్రాణత్యాగం ఉండకూడదు. గలితం అమృతమివ ఏం చేయాలి? రచయ వచనం అనుకూలం. అంటే ఈ విషయాత్మకమైనటువంటి వ్యక్తీకరణను తీసేసి ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తీకరణగా చేయటం ఉండాలంటే అనుకూలం రచయ. అనుకూలం అంటే ఇతర ప్రేరణ లేకుండా తనకు కోలతి సంస్థ అనే కూర్చున్నటువంటిదిగా ఉన్నటువంటి అట్లా రచన. అర్థమైందా? ప్రయత్నం అంటే ప్రయత్నం విఫలం మాట్లాడుతుంది. రచన చేయటం అంటే దాన్ని కూర్చాం. గ్రంథం అన్నా కూడా దాన్ని కూర్చున్నటువంటిది గ్రంథం ఎప్పుడు కూడా. అట్లా కూర్చుకో అంటే అర్థమయ్యేటప్పటికి అలవాటు పొరపాటు కాకూడదు. అలవాటుని ధ్రువం చేసుకున్నాడు. ఒక దుష్ట అలవాటుని శిష్ట అలవాటుగా మార్చుకుని దాన్ని ధ్రువం చేసుకున్నాడు. అది మళ్ళీ ఎప్పటికీ కూడా పొరపాటున కూడా మళ్ళీ వీడు తెలంగాణ భాష తెలిసిపోతుంది, వీడు రాయలసీమ వాడు, వీడు తెలంగాణ తెలిసిపోతుంది, వీడు చెన్నై వాడు, వీడు తెలిసిపోతుంది ఆ భాష. అంతదా అంటాడు అనుకో, అంతదా అన్నాడంటే చెన్నై వాడు తెలిసిపోయింది. అన్ని రాకూడదు. అర్థమైందా? ఒకసారి విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో ప్రవచనాలు జరుగుతున్నాయి 1986లో. ఆ ప్రవచనాలు జరుగుతున్నప్పుడు ఊళ్ళో ఉంటారు వాళ్ళు, చెప్పేది వినిపించుకోకుండా వినకుండా చుట్టూ చిల్లిగా వాళ్ళు నేర్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఒక పుకారు ఏం చెప్పారంటే, ఈ స్వామి ఇంతకీ ఏది ఏ ఊరు, ఏ జిల్లా అని మాకు తర్వాత 2 రోజుల తర్వాత ఎప్పుడు ఈ చివర పడింది. దాన్ని మళ్ళీ ప్రవచనం లాగేశాడు. ఈ చిల్లి కావాలి ఏర్పట్టి ఎట్లా ఉంటుందంటే, అసలు విషయం చెప్తాం. మెడకాయ మీద తలకాయ ఉన్న స్వామి అయితే ఏం చేస్తాడంటే చెప్పాం, ఏం చేస్తాడంటే నాది అనేది వదిలిపెట్టేస్తాడు. బయటికి పోతుంటాడు, చూస్తూ ఉంటాడు. ఎక్కడైనా మంచి ప్రయోగం ఉంటే ఏం చేస్తాడు, ఆ ప్రయోగాన్ని తనది చేసుకుంటాడు. అవునా? తనకి దానికంటే వేరేది ప్రయోగంలో ఉంటే దాన్ని నెట్టేసి చేసుకుంటుంటాడు. ఇది మీరు చేయాలి. నాది ఈ ఊరు అంటే కట్టుకుపోతావు నువ్వు. ఊరు ఏడుస్తుంది, నాది మాది ఈ జిల్లా అంటే జిల్లా అంతా మూసిపోతాడు. ఇది పోయేటప్పుడు దేశంతో మూసిపోతావా? కనుక పచి విస్తార వచనే అన్నారు. ఆ పదమే ఎంత గొప్పగా ఉన్నదంటే సృష్టిని దాటింపజేస్తుంది. సృష్టి అనే పదం తనకుండా సృష్టి అనేది ఉంటే ఎప్పుడు ఏం తెలుస్తుంది, ఏమవుతుంది? దేహం వస్తుంది. దేహం ఉంటే ఏమవుతుంది? తల్లి అయితే తండ్రి అయితే వంశం అయితే ఏంటన్నా పోతాడు. దేశం, కాలం అన్నీ వస్తాయి. ఇంతటిని దాటింపజేస్తుంది కేవలము తన స్థానం. చాలా బాగా గుర్తించవలసినటువంటి విశేషం. అవుతుందా లేదా చెప్పండి. తావత్ సత్యం జగద్భాతి సుక్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ.
యావన్న జ్ఞాయతే సర్వాధిష్టానమద్వయం. సర్వాధిష్టానమద్వయం. సర్వ అధిష్టానము అద్వయము అయినటువంటిది బ్రహ్మము యావత్ న జానాతి. ఎంతవరకు తెలుసుకోవడం అంతవరకు సత్యం జగత్ సత్యం భాతి. తావత్ జగత్ సత్యం భాతి. వాక్యాలు ఎట్టుంటాయంటే అయిపోయింది చెప్పడం, శ్లోకం చెప్పడం అయిపోయింది అంటే నేను చెప్పడం అయితే అయిపోయింది, నీకు అందిందా? చెప్పడానికి అందడానికి ఇటువంటి వాక్యాలు ఎట్లా ఉంటాయంటే ది క్రియేట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ అంటారు. ఒక అగాధమైనటువంటి భేదాన్ని కనిపిస్తాయి. దాన్ని దాటితే కానీ నీకు అందదు. సృష్టిని దాటించిందండి వాక్యం. వేదం ఏం చేసింది? సృష్టిని దాటించింది. సృష్టిని దాటిందంటే మనం ఏమంటాం? నాలిక దాటితే నరకలోకం దాటింది. లోపల ఏమన్నా కానీ నాలిక దాటేదాకా ఆ ముద ఎత్తడు. ఎంతమంది చెప్పిన ఎత్తడు. ఇక గట్టిగా నోట్లో పెట్టి ఎట్లా ఇట్లా పెట్టి మూసిన వాడి చేయి ఉంటుంది చూసావా, ఆ చేతి వేళ్లలోంచి చింపేస్తాడు. ఇంకోటి మళ్ళీ ఇటు పెట్టాడు. మందైనా సరే విందైనా సరే ఇష్టమైతే ఏదైనా తింటాడు, లేకపోతే తిని ఉండాలి. ముందు సిట్టగా అయితే ఉంటుంది, ఏదో తీయగా మందిస్తే బాగుంటుంది. తీయగా మందిస్తే అదే హోయ పది మంది ఏముంది మంది అది మా మందు ఎంపదు పెయిన్ కిల్లర్ ఇస్తే ఏమైంది? వెంటనే అంటే వెంటనే పోయింది అంటాడు. ఆ వెంటనే పోయింది అన్నవాడు మళ్ళీ వచ్చింది అంటాడు. అందులో వాళ్ళు అంతకంటే తిరిగి ఏమంటుంది? రోజుకి ఎన్ని వేసుకోవాలి? 3 టాబ్లెట్లు వేసుకోవాలంటాడు. నేను 3 వేసుకున్నా కానీ మళ్ళీ వచ్చింది. ఎట్లా వచ్చింది? వాళ్ళ లెక్క ప్రకారంగా 8 గంటల తర్వాత ఇంకోటి వేసుకోవాలి. నాకేదో బండి ఆలస్యం అయింది, పొద్దున్న ఏదో వేసుకున్నాడు, 10 గంటలు దాటింది, మళ్ళీ అప్పుడు ఈ లోపల మళ్ళీ నొప్పి వచ్చేసి నాకు అన్నం పెట్టలేదుగా అంటుంది. ఇట్లాగా అంటారా? కనుక ఎట్లా ఉంది? ఇప్పుడు పచ్చి విస్తార వచ్చనే వేదం యొక్క స్వరూపం. అది ఇదివరకు ఏం చెప్పాను? ఏక వేదం యొక్క వేదం స్వరూపం, ద్వి వేదం స్వరూపం, 3 వేదం స్వరూపం. ఎన్ని స్వరూపాలు దేవాదానికి వేదానికి? ఇన్నా అని తెలిస్తే ఇన్ని లేవు. ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి, వేదములు చెప్తున్నాయి. వేదం యొక్క గుణాన్ని ఎట్లా ఎన్నో రూపాల్లో చూస్తాయి, ఎన్నో పదములు. ఈ పదములన్నీ ఏమిటి? వేదం యొక్క పదములు. వేదం అంటే అదే ఎవరు? వేదవ్యాసుడు రాశాడు, ఇంత గ్రంథం ఉంది, మా ఇంట్లో కూడా ఉంది ఇంత పెద్ద గ్రంథం, ఓయబ్బా ఎప్పుడు చదవాలని, నా వల్ల కాదని ఇడసబెట్టినా. ఏం చేసినా ఇడసబెట్టినా. అది కాదు వేదం అంటే, బయటది కాదు. మీద తనకు ఉనికి జ్ఞానము. ఇంకా ఎక్కడ చెప్పారు? ఇప్పుడు పచ్చి విస్తారం వచ్చరం బాగా దాడి చేయాలి. ఎట్లా? విస్తారం చివరికి ఏం దాటించింది? సృష్టిని దాటించింది. సృష్టిని దాటిస్తే అన్ని దాటింటే
తన సృష్టిలో కూడా ప్రవేశించవలసిన అవసరం లేదు. అది వేదం. వేదం చెప్పడం, వేదం యొక్క ఉన్నారు ఉక్తి. ఉక్తే వాక్యే చ ఉత్తరం మే బ్రవీ. ఉక్తే వాక్యే, పరిభాష చేయబడినటువంటి పరిభాష ముందు వేదము ఒక తత్వాన్ని పరిభాష చేస్తుంది. ఆ పరిభాషని తనకు పరిభాషగా కావాలి, తనకు వేరే పరిభాష ఉండకూడదు. ఆ వాక్యంలో ఎంత సవరింపుని చూడండి. మనిషి ఏం చేస్తాడు, వాళ్ళ పరిభాషలు చాలా ఉన్నాయి, దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకంటే చెడ్డ అలవాటు ఇంకోటి లేదు. నా అలవాటు ఇదే, చిన్నప్పటి నుంచి నేను ఇట్టాగే అంటాడు. చిన్నప్పటి నుంచి ఉంటే ఉండదు, సచ్చేటప్పుడు ఉండకూడదు. ఆ దాటం కోసం వచ్చేవాడు. అర్థం అవుతుందా లేదా? జన్మ అంటే ప్రకాశం అండి. ఎవరి ప్రకాశం? తన ప్రకాశమే. తను తెలియాలి, తెలిసి ప్రవర్తించడం. జన్మ అంటే తెలిసి ప్రవర్తించడం అర్థం. అది ఇంకా లేదంటే వేసి సృష్టి అంటే నువ్వు ఉందంటివిగా. ఎట్ట ప్రశ్నిస్తాడు, ఇంకా నువ్వు లేవదంటివిగా అంటాడు. నేను లేదన్నా సరే, నువ్వు ఉందంటివిగా. ఉంటే బయటికి ఎక్కాలో అది చెప్పింది, ఇంకెట్ట ఎక్కాలో చెప్పింది. నేను లేదన్న మాత్రం చేస్తాను, లేకుండా పోయిందండి. నేను లేదన్న మాట ఎంతవరకు అర్థమో, నేను చెప్పేవాడిని ఎంతవరకు అర్థమో నీకు ప్రమాణం, లక్ష్యం. కానీ నువ్వు చెప్పేది చేరుట, సిద్ధి అన్నారు. నువ్వు దీన్ని గుర్తించి నీ గ్రహింపులో నువ్వు దాన్ని వ్యక్తం చేస్తే అది నీకు సిద్ధి అవుతుంది. అందుకనే ఈ పచ్చ శబ్దానికి ఇంకోటి పచ్చ శబ్దానికి చెప్పారు, పచ్చి వ్యక్తీకరణే అన్నారు. వ్యక్తీకరణ అంటే వ్యక్తం చేయటం. అక్కడ విషయం ఉన్నదేదో కాదు, వ్యక్తం చేయటం అన్నారు. ఎవరు వ్యక్తం చేయాలి? అక్కడ మళ్ళీ ప్రశ్న, ఎవరి అనే మాట వస్తే ఎవరు అన్న భేదమే లేదు సృష్టిలో. ఎవరికంటే అవి అర్థమైందా? సృష్టితో పోల్చి 5 అంశాలు ఉన్నాయి. when, where, why, who, how. అదే 4W 1H. ఎట్లా 4W 1H. 4W's ఏంటి? when, where, why, who. హెచ్ఎం హౌ. ఇది సృష్టి. బయట ఈ అంశములు తనకు వచ్చినాయి అంటే దాటలేదు అన్నమాట. వ్యక్తం చేయటం అంటే ఈ అంశముల్లో కూడా ఏది వ్యక్తం చేయబడుతున్నదో అది వేదం. మనకు 5 ఎట్లా ఉన్నాయి? 5 బయట రూపాలుగా ఉన్నాయి అన్నమాట. 5 బయట రూపాలలో కూడా వ్యక్తం చేయబడింది ఏది ఒకటే. అర్థమైందండి? ఎందుకంటే వై అన్నాం అనుకోండి, ఎందుకు అన్నాం అనుకోండి. ఎందుకు అన్న ప్రశ్న ఏమొస్తుంది? ఎందుకంటే తన కోసం. ఎవరి కోసం వ్యక్తం చేసుకున్నావు? తన గ్రహింపు కోసం అని. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పుకుంటున్నాను చూడండి. అన్నం తిన్నాడు. అన్నం తిన్నప్పుడు ఎట్లా ఉంటుంది? కడుపు నిండింది, దేహం మళ్ళీ స్వస్థానానికి వచ్చింది అన్నాడు. అర్జునుడు అన్నాడా? సచేత ప్రకృతి గత. ఈ స్వరూపం తీసేసి మళ్ళీ నీ చతుర్భుజులు పోయి సచేత ప్రకృతి. అట్లాగే మనం కూడా ఆకలి పోయినప్పటికీ సచేత ప్రకృతి అని అన్నాం. అంటే ఇప్పుడు ఏం గుర్తించావు? అన్నం తిన్నదాన్ని గుర్తించావా?
మళ్ళీ తను తన స్వస్థతకు వచ్చాడని దాన్ని గుర్తించాడా? అదే గుర్తిస్తున్నాడు. మళ్ళీ ఆకలి ఎప్పుడు అంటాడు? ఈ స్వస్థత దొరకలేదు కనుక, జారిపోయింది కనుక మళ్ళీ అంటున్నాడు. అర్థమవుతుంది. అంటే బయట పదార్థాన్ని, బయట పదమును ఒక ప్రయోగం చేసి దాంతో అని అంటుంటే నీవు ఏం చేస్తాడు? అది కాదు, ఇది తననే అన్న మాటని వెంటనే చెప్తున్నాడు. ఏం వ్యక్తం చేశాడు? ఇప్పుడు తననే వ్యక్తం చేసుకున్నాడు. ఎందుకు? ఏమిటి? ఎందుకు తినాలి? బతకడానికి. ఎందుకు బతకాలి? చావకుండా ఉండటానికి అంటాడు. చస్తే ఏమి అంటాడు. చస్తే ఏమంటే అదర్శనే లేకుండా పోతా కాదు. అక్కడ ఆగు, అక్కడ ఆగు. ఆగి చచ్చేవాడి చావకుండా ఉండాలంటే ఎట్లా అవుతుంది? ఆ ప్రశ్నకు, ఆ పదమునకు, ఆ భావానికి ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా? చచ్చేవాడు చావకుండా ఉండాలి అని అనుకున్నాడంటే ముందు అక్కడ ఆకలి వచ్చింది బాగా. అది అన్ని కలగురకంపజేస్తాడు. ఇప్పుడు ఎవరు చచ్చేవాడిని అనుకున్నావా? చచ్చేవాడిని అనుకున్నా ఆయన ఉన్నాడు స్వామి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. ఎవడవుతుంది? జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అది ఎప్పుడు పుడుతుంది? ఎప్పుడు చస్తున్నాడు అనుకోండి. అంటే పుట్టేవాడికి చావు ఉంది, చావు చచ్చేవాడికి పుట్టుక ఉంది. అపరిహార్యం, దానికి పరిహారం లేదు. పరిహారం అంటే పాలన పూర్ణ చేసి గ్రహించడం లేదు. పరిహరతి, పరిహారం అంటే పరిహరతి, ఇది పరిహార. దాన్ని ఏదో అట్టి తిమిరి వమం చేసి చేసి తపస్సు ఏదో ఏదో ఉపాయం చేసి దాన్ని మళ్ళీ తీసుకుందాం అనే ఉపాయం లేదంటున్నారు అక్కడ. తస్మాత్ అపరిహార్యేర్థేనాత్వం శోచితం అర్హసి. అందువల్ల ప్రకటన వ్యక్తీకరణే అనే పదం వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తీకరణే అన్న పదము అసలు ఆ పదంలోనే ముందేం చెప్పారు? తారయతి అన్న పదంలోనే ఉంది సృష్టిని దాటింపజేయడం ఉన్నారు. సృష్టి వింటున్నారా? వింటున్నారా? తారయతి అంటేనే సృష్టిని దాటింపజేసింది, విషయాన్ని కాదు, సృష్టిని దాటింపజేసింది. వ్యక్తీకరణ అంటే సృష్టిని దాటాలంటే తన వ్యక్తం కావాలి. నువ్వు ఎన్నన్నాను వై అని అన్నప్పటికీ ఎవరిని వ్యక్తం చేశాడు తండ్రి. వేర్ అంటే ఎక్కడ, అంటే ఎక్కడ ఏమిటి? నాయంది. అర్థమైంది? ఏం చేశావు? ఎక్కడ చేశావు? నాయంది. అర్థమైందా? బతితో ఆడుకున్నావా, బుద్ధితో ఆడుకున్నావా? అట్టిస్తానే చెప్పండి. బంతితో ఆడుకున్నావా, బుద్ధితో ఆడుకున్నాడా? బుద్ధితో ఆడుకున్నాడు. అవునా? మరి మొగుడు మీద కోపం వచ్చిందా, బుద్ధి మీద కోపం వచ్చిందా? ఎక్కడ వచ్చింది కోపం? బుద్ధి మీద కోపం. ఇప్పుడు హూ అన్నా అంతే అర్థం. ఎవరు అంటే కూడా తన ఎందుకు కోపం? తన ఎందుకు కోపం వస్తే అమ్మ నా మీద నా కోపం, అదే నా ఎందుకు నేను మంచిగా పవిత్రం అనుకుంటాడు, పవిత్రంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. అంతేనా? అట్లా కాకుండా వాడి మీద కోపం వస్తే ఏ కారణం వేరే నూరుతూనే ఉంటాడు. ఏం నూరుతాడు? గాయాలు బిర్యాలు నూరుతూనే ఉంటాడు. మొన్న ఒక వాట్సాప్ వచ్చింది మాకు.
ఇది కరోనా ఇది దాన్ని ఏమంటారు, కోవిడ్-19. కోవిడ్-19 నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే శొంఠి, మిరియాలు, ఇంకానేమో బెల్లము, పసుపు, ఈ 4 బాగా నీళ్ళలో మరిగించి అది తాగితే సర్వరోగ నివారిణి పోతుందట. ఆయన అనుకుంటాడు కానీ తాగి కూడా తెలుస్తుంది నీకు ఎంత వేడి వస్తుందో. వేడే కావాలి ఇప్పుడు అంటాడు. అయితే దానికి ఇంకో ఉపాయం ఏం చెప్పాడంటే పొద్దున 10 గంటల నుంచి 11 గంటల లోపల ఎండలో 20 నిమిషాలు నిలబడాలంట. అప్పుడు ఆ వేడి లోపల వాడిని సత్తుతుంది. ఏమిటి డిహైడ్రేషన్ వస్తుంది. నీళ్ళుగా అయితే సరి, హైడ్రేషన్కి ఏముంది, కొళాయి కింద గొంతు పడితే సరి. ట్రీట్మెంట్ ఇది. సరే, ఇప్పుడు ఇంతకీ ఎవరి ట్రీట్మెంట్ చేశాడు? కోవిడ్-19కి ట్రీట్మెంట్ చేశాడా, బుద్ధికి ట్రీట్మెంట్ చేశాడా? ఇప్పుడు ఇంత కోవిడ్-19 ఎక్కడుంది? బుద్ధిలో ఉందా, బయట ఉందా? చెప్పండి. బయటే ఉంది. బుద్ధిలో ఎందుకుంటుంది? బుద్ధిలో కోవిడ్ వేరేగా ఉంటుంది. అర్థం అనుకునే రూపంలో ఉంటుంది. బయట కోవిడ్ ఎట్లా ఉంటుంది? అది అదిదో పురుగుట చూశారో లేదు, బాగా చేస్తున్నారు మొత్తాన్ని. కానీ ఇది కూడా మంచిదే స్వామి. ఒకట మాయాబజార్లో చుట్టి చదువు పెట్టేయాడు. ఇది అవిడు కొట్టుకుంటారు వీళ్ళు. అట్లాగే అనుకుంది అయిపోయిందంటే అయిపోయింది. అది వచ్చిందంటే వచ్చింది. అయిపోయిందంటే పోయింది. ఏం చేశారంటే వీ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇమ్యూనిటీ విత్ ద పీపుల్. మనుషుల్లో ఇమ్యూనిటీ పెంచేసాం. రేపు మళ్ళీ ఇమ్యూనిటీ తగ్గేటప్పటికి మళ్ళీ కోవిడ్-19 వస్తుంది. అప్పుడు అందరూ అంటుకుంటారు, వాడు అంటుకున్నారు, మళ్ళీ కోవిడ్ మళ్ళీ తగ్గుకోవాలి. ఇదేమైనా ఉపాయమా? దాన్ని చంపడం ఉపాయమా? తను ఇమ్యూనిటీ పెంచుకోవడం ఉపాయమా? అర్థం. ఇమ్యూనిటీ పెంచుకోవడం ఉపాయమా? రేపు ఇమ్యూనిటీ తగ్గితే ఏం చేస్తావు? తినేదాల్లో అటు ఇటు తేడా వస్తే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ముసలితనం వస్తే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ తగ్గేటప్పటికి వాడు పట్టుకుంటాడు, కోవిడ్-19 వాడు పట్టుకుంటాడు. అవునా కాదా? ఉపాయం అది కాదు. బాహ్యస్పర్శేషు అసక్త ఆత్మ. అటువంటి అంశము తన బయట నుంచి తనకు పొడచూపకూడదు. ఇది వ్యక్తీకరణే. వ్యక్తం చేసుకోవటంలో ఎట్లా ఉంటుందంటే తనని ఎట్లా వ్యక్తం చేసుకుంటాడంటే బయటది లేదు. బయటది లేదు అనే రూపంలో తను వ్యక్తం చేసుకోవటంలో తనకు తన స్వరూపం అవుతుంది. బయటది ఉందంటే అంటే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. బయటది ఏదైనా ఉన్నదంటే ఏమవుతుంది? ఏమవుతుంది? సరే, మరణం అవుతుంది. అంతేనా? అదెట్లా అవుతుంది మరణం? పంచుకుంటాడు. తన గ్రహింపుని బయటికి పంచుకుంటాడు. ఎంత పంచుకుంటాడు? ఎంత సంస్కారం అయితే మొత్తం దానికే పంచుకుంటాడు. లేదా ఇటో కాలు అటో కాలు. తన స్వరూపం ఇటో కాలు అటో కాలు కాదు కదా.
కనుక వెన్, వేర్, తర్వాత వై. ఎందుకు, ఎందుకేమిటి నా పిండాకుడు, ఎందుకేమిటి నా కోసమే, ఇదంతా ఎందుకు ఉన్నది నా కోసమే. ఆ వాక్యంలోనే అర్థం కాకపోయా. నా కోసం అంటే దాన్ని నేను పొంది అనుభవించడం కోసం కాదు, దాన్ని నేను గుర్తించి నాది కాదు అది కాదు దానిగా గుర్తించి తప్పించుకోవడం కోసం. ఉంటున్నారా లేదా, ఉంటున్నారా లేదా? పెద్ద పెద్ద ఇది బాగా గుర్తించాల్సిన విశేషం. ఆట తండ్రి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఆట మొదలైంది. ఏమాట? తను తప్పించుకోవడం, పట్టి ఆట. నన్ను పట్టుకోండి చూద్దాం, అర్థమైందా? నన్ను పట్టుకోండి చూద్దాం అని అందరి మీద చెప్పినప్పటికీ నేను ఇక్కడే ఉంటా. విశ్వామిత్రుడు బాణాలు వేస్తే ఈయనేమో దండం పాతి కూర్చున్నాడు. ఆ దండం పాతి కూర్చుని అది మింగేసింది అన్నాడు. ఏమనేది చూశానో లేదు మొత్తాన్ని. నన్ను పట్టుకోండి చూద్దాం, నేను గీడ్నే ఉంటా. దేహాన్ని ఎత్తిపోయినప్పుడు నన్ను ఎత్తుకుపోలేరు. ఉపాధిరాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాణి కరోతి పుంక్తే సయేవ జీర్యన్మ్రియతే అహం సదా కులాద్రివన్ నిశ్చల ఏవ కులాద్రివలే నిశ్చల అహం సదా. వై ఏంది ఇంకా, ఎందుకంటే దీనికోసమే, నీ నిశ్చలత్వాన్ని చూడటం కోసమనే వచ్చి ఏం చేస్తుంది, స్తంభం పాతిన తర్వాత ఏదో కర్ర పాతాడు అనుకోండి, దాన్ని ఎందుకు కదిలించి చూస్తారు? గట్టిగా ఉందా లేదా అని మన భాష, స్థిరంగా ఉందా అంతే. నిన్ను పాతాడు, స్థిరంగా పాతాడు, అవన్నీ వచ్చి ఒకసారి స్థిరంగా ఉన్నావా లేదా అని కదిలించిపోతుంటారు. మీరెందుకు వస్తారండి? నేనేమన్నా ఇట్లా వేశ్యనా, నేను లంజనా అన్నాడు. లంజన అయితే అందరూ వచ్చి కదిలించి చూసిపోతుంటారు. నా దగ్గర మీరు ఎందుకు వస్తారంటే మేము రాలే అసలు. అట్లా మత్స్థాని సర్వభూతాలు నచాహం తేష్వావస్థ నచ మత్స్థాని భూతాలు, అవన్నీ కదిలించి చూడటానికి వచ్చినాయి అన్నాడు. వచ్చినాయా? రాలే, అసలు అవి రానే లేదు, అవి నన్ను ముట్టుకోనే లేదు, నేను మాత్రం సరిగా అన్న ఆ అనుభూతి తనకు అందించడం కోసం వచ్చినది విస్తారవచనం. ఇది వ్యక్తీకరణ. ఎవరికి వ్యక్తం చేస్తున్నాడు? తనకే వ్యక్తం చేస్తాడు. పాతిన కర్ర అంటున్నారా, యుద్ధాలు వస్తున్నాయా? పాతిన కర్ర కదిలిందో లేదో అనే మాట దానికి తెలియదు, మనకు తెలుస్తుంది గట్టిగా ఉందా లేదా. అది విషయాత్మకం కనుక దాని కోర్స్ అట్లాగే ఉంటుంది. అర్థమైందా? ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుంది, కోర్స్ ఎట్లా ఉంటుంది, తన స్థిరంగా ఉన్న తనకే తెలుస్తుంది. అర్థమవుతుందా లేదా? కర్రను పట్టుకున్నట్టు మీకేం తెలుస్తుంది? మీకు అందరూ కర్రను పట్టుకున్నట్టు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? నా పట్టు తెలుస్తుంది. దేహంతో వ్యవహారం చేస్తూ ఉంటే నా స్థిరత్వం నాకే తెలుస్తుంది. మీకేం తెలిస్తే నాకేం వచ్చింది? నేను బుకాయించాను అనుకోండి, బుకాయిస్తే అది నాకే వస్తుంది. బుకాయింపైన అంతే, ఎంత అంటే ఎంత, అదంతా నాకే, ఇంకోళ్ళ కోసం కాదు. అర్థమవుతుందా లేదా?
ఇంకొకరి కోసం అన్న మాట నోట్లోంచి కానీ బుద్ధిలో నుంచి కానీ బుర్రలో నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ వచ్చిందనుకో, వస్తే సూపేన పాదమప్రావిశతు అంటే పప్పులో కాలేసిండు. ఏం చేసిండు? పప్పుల కాలేసిండు, బురదలో కాలేసిండు, అంతే లెక్క. కనుక తను ఎంత స్పష్టంగా చూసుకోవటం కోసం చిన్న విషయం కాదు. వేదం అంటే మాది వేదభూమి, ఇది మాది వేదభూమి. నువ్వు ఇది వేదభూమి అని అంటాడే కానీ అది ఏ భూమి ఏమైనావు? నేనైతే కపిలాల వంశానికి చెందినవాడిని. మా వంశం అంటే అది వంశ గౌరవం ఉండాలంటాడు. కనుక వ్యక్తీకరణ అనే మాటకి ఇంకా వన్ వేర్ వై తర్వాత హూ, ఎవరు వ్యక్తం కావాలి? మళ్ళీ ఎవరంటాడే ఓళ్ళున్నరే ఇలా నేను కాక ఓళ్ళున్నరీడా ఎవరున్నారు నాకంటే? మదన్యక్కో జ్ఞాతుమర్హతి, నాకంటే వేరే ఉన్నారు. ఉండుగా ఇంట్లో పెళ్ళా ఉంది, కొడుకున్నాడు, ఇంకా ఎవరున్నాడు, నాయనుండు, అమ్మ ఉంది, అన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అన్ని నువ్వంటే కానీ వాడిని పోయి ఎవరు నువ్వంటే నేను, అందరు నేనంటారా? నువ్వు చెప్పింది అంటారా? నేనంటా. గట్టిగా చెప్తే నువ్వెవరంటే నేను సుబ్బయ్య అంటాడు. నేను సుబ్బయ్య, నేను చెప్పండి సుబ్బయ్య చెప్తాడా? సుబ్బయ్య చెప్పాలన్నా ముందు నేను గుర్తించి సుబ్బయ్య చెప్పాల్సింది. వ్యవహారం దాకా రావాలంటే, సృష్టి దాకా రావాలంటే, బయటపడాలంటే, రచ్చబండకి ఈడ్చుకోవాలంటే ఏం చేయాలంటే రచ్చబండకి ఈడ్చుకోవాలంటే ఎట్లా రచ్చబండ అంటే తెలుసా మీకు? రచ్చ చేస్తారు, గోళ. ఆ గోళ చేసేటోడు బండ అంటే పంచాయతీ చేస్తారు, ఏదో కొట్టుకుంటారు చేస్తారు. అది మొత్తానికి అది ఒక చోట దాని ఒక బండ ఉంటుంది, మూలగుడు బాగుంటుంది, పెద్ద బండ వేసి పెడతారు. మనం ఒక రచ్చ బండ దగ్గరేమో ఒక మండపం కట్టాం, మాదేమో ఏది చిత్తం ద్వారం కట్టాం, అవతలేమో ఇంకోటి బుద్ధి ద్వారం దగ్గర ఇంకో బండ నల్లగా ఇంత పెద్దలా ఇంత 6 అంగుళాలు 8 అంగుళాలు ఇంత బండ ఉంటుంది అనమాట. దాని మీద అందరూ కూర్చుని ఇక చూడు పంచాయతీగా, అప్పుడు ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వాళ్ళంతా అక్కడికి వస్తారనమాట. దాన్ని రచ్చబండ అంటారు. పంచాయతీ బోర్డు కాకుండా రోజుల్లో రచ్చబండ అనేవాడు. సరే, ఎందుకున్నా రచ్చబండ గీడుచుకున్నాడు దాన్ని. కనుక ఎవరు అనే ప్రశ్న పుట్టింది అంటే నీ లోపల ఇప్పుడు పుట్టాడనమాట. నేనే అర్థమవుతుంది. ఎట్లా నేను ఎవరు అని ప్రశ్న వేసామనుకోండి, ఎవరు అంటే వాడెవడో చూపించాడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడు నీకు? తన గుర్తింపులో ఉన్నాడా, అక్కడ ఉన్నాడా? ఆ మాట, ఆ ప్రశ్న గంపు రావాలి.
గుర్తింపుల ప్రశ్న వేసుకోవాలి. వాడు ఇక వాడి గురించి నువ్వు ఎన్నన్నా చెప్పు, అవన్నీ తన గుర్తింపే. వాడేమంటాడు, నేనేమన్నా అన్నాను, అన్నీ నా మీద లేనిపోయిన కబుర్లు చెప్తున్నాడు, కల్పించి చెప్తున్నాడు వాడు అంటాడు. నువ్వు చెప్పినవన్నీ వాడు కల్పించి చెప్పా ఉంటున్నాడు, కానీ తన దగ్గర ఏమంటున్నాడు, తన దగ్గర ఎట్లా ఉంది, తను వేరేగా గ్రహించాడు. తను గ్రహించింది ఉందా, లేకపోతే వాడు చెప్పింది ఉందా, దాన్ని వేరే విధంగా చెప్పాను, నేను వేరే దృష్టిలో చెప్పాను అంటున్నాడు. ఆ దృష్టి తన దగ్గర ఉందా, ఏం లేదు. ఇంకా పైగా బుకాయిస్తున్నాడు వాడు, ఇంకా ఏం చేస్తున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు అని అన్నాం అనుకోండి. అవన్నీ ఆ మూటలన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. ఈ అబద్ధాలు మూటలు చెప్తున్నాను అన్న భావం మాత్రం తన దగ్గర. వాడి దగ్గర ఉన్నది ఒకటే, వాడి ప్రవర్తన ఉంది అంతే. ప్రవర్తన వాడి క్రమం వేరు, తన క్రమం వేరు. అర్థమవుతుందా లేదా? కనుక ఎవరిని వ్యక్తం చేస్తున్నాడు, ఎవరు అన్నప్పుడు ఎవరిని వ్యక్తం చేస్తున్నాడు, తన్నే వ్యక్తం. సూటిగా రుజువు అయిపోయింది. యాడికి వచ్చి మనం వైకుంఠానికి పోయి నారాయణ అడిగి వచ్చామా, లక్ష్మీదేవుని అడిగామా, అక్కడ క్షీరసాగరంలో మునిగి తీర్థం చేసి వచ్చామా, కైలాసానికి పోయి వచ్చామా, పరమశివుని అడిగావా, పార్వతిని అడిగావా, ప్రమదగణాల్లో ఎవరిని అడిగావా, మహానందిని అడిగావా, ఎవరు అడిగావు? ఎవరు అడగరా, వాళ్ళు ఎవరు లేరు మనకు. ఇప్పుడు ఎవరున్నారు? నేనే. హౌ అంటే ఎట్లా అంటే ఎట్లా ఏంటి? ఆ బుద్ధిలో ఎట్లా అనే పదం ఎట్లా వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? తన దగ్గర నుంచి వచ్చింది. నువ్వు కల్పించుకున్నది. బయట ఎక్కడుంది? లేదు. ఎట్లా చేయాలంటే నీ సమస్య వచ్చింది అనుకోండి, ఎవరన్నా చూడు ఇట్లా చేసి అట్లా చేసి అట్లా చేసి ఇట్లా చేసి అన్నాడు అనుకోండి, నువ్వు చేసి అంటే నేను ఏదు అంటాడు వాడు. అంతేనా? మరి నువ్వు రాస్తే నీ చేతి వ్రాత గుండ్రంగా ఉంటుంది, నేను రాస్తే ఎట్లుంటుందంటే కర్కశంగా ఎవడో రాక్షసులు నడిచినట్టుగా ఉంటుంది అలా రాస. ఎందుకు ఉంటుందిరా అంటే, నీది చెయ్యి నాది చెయ్యి అయితే ఒక్కొక్క నీ కాలం తర్వాత చూస్తా అంటాడు అనుకో. కలం మారినంత దస్తూరి మారుతుందా, చేతి వ్రాత మారుతుందా? మారలే. హౌ ఎట్లా? ఆ చేతి వ్రాత నీకు రావాలంటే ఎట్లా అని ఉపాయాలు బయట విధిస్తే జరుగుతుందా? అది బయట నువ్వు ఎట్లా వ్యక్తం చేసుకోవాలో ఆ వ్యక్తం చేసుకునేటటువంటిది నీకు వ్యక్తమైతే खुदवा खुद आ जाता है, वो खुदवा खुद लिखता है, తనకు తానే రాసేస్తాడు చదివి. వాడేదో వాడి తాతల వాడి అబ్బలాగా రాస్తాడు, వాడు తాతలాగా రాస్తాడు. తాతలాగా రాస్తాడంటే వీడిలాగా ఉంటుంది, వాడు తాతలు ఏదైనా కానీ వాడి తాత పరాక్రమం ఉంటుంది. కనుక ఎట్లా అసలు ఈ ప్రశ్నలు వేయకూడదు. ఈ ప్రశ్నలు వేసావా ఏమవుతున్నట్టు తనని దాటిపోయినాడు. ఎవరాడు? దాటిపోయినాడు, కోట దాటిపోయినాడు. అదేదా పడుకున్నాడు, పిలిస్తే పలకటంలే. యాడిపోయాడు? గానే ఉండుగా, అక్కడే ఉన్నాడుగా. యాడిపోయిందంటే కోట దాటిపోయినాడు. ఏడిపోయినాడు? ఇక్కడే ఉన్నాడుగా.
కోటదాడు ఎవడు పోయినాడు? ఎవరిని పగలు పిలిస్తే పలికాడో ఆ పలికిన వాడు కోట దాటిపోయినాడు. ఇప్పుడు ఎవరు వ్యక్తం చేసుకున్నారో వాడు కోట దాటిపోయినాడు. ఇప్పుడు కోట వ్యక్తం చేసింది ఎవరు? ఆ శరీరమా? అర్థమవుతుందా? కాదుగా. దానికి అంత శక్తి ఏది? శరీరానికి అంత శక్తి ఏది? సృష్టికి అంత శక్తి ఏది? సృష్టి ఏం చేస్తుందంటే నువ్వు అటు ఇటు తిరుగుతుంటే, అవునా, మరి మీ ఇంట్లోనే పడి కావండి బయట తిరగకండి అని బొత్తుకొని చెప్తే బయట తిరుగుతుంటే ఇప్పుడు ఏం చేస్తారు? పోలీసులు పట్టుకోడతాడు. అంత పని చేస్తుంది సృష్టి, అంతే. అర్థమవుతుందా? పోలీసు వాళ్ళకి అంత ఏమిటి బలం ఉంటే సృష్టికి ఎంత బలం ఉంటుంది అప్పుడు? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? ఏమనుకుని గుర్తిస్తున్నావు? వేదస్వరూపుడా, మరి బుద్ధిమంతుడా, వేదస్వరూపుడా. ఇప్పుడు ఎవరు రాయరు, 20 రోజులు రాసేవాడు. ఇట్లా వేదస్వరూపుడు అయినటువంటి అన్నగారికి, నాయనగారికి కూడా కాదు, అన్నగారికి ఎదురు పడితే మొత్తం ఒరే అంటాడు. ఉత్తరం రాజుడు వేదస్వరూపుడు ఏదో అదే బాగుంది కనీసం. అప్పుడైనా సరిసరిగ్గా కాలబడతాడు. ఇప్పుడు ఏదైనా గౌరవం ఉన్నా కూడా ఆ గౌరవం పేరు. ఆ గౌరవం ఎట్లా ఉంటుంది? చేతిలో సిగరెట్ ఉంటే అందరికి సిగరెట్ ఇస్తాడు. మరి ఏదైనా ఓ పెగ్గు తాగుతుంటే ఆ పెగ్గు వాడికి ఇస్తాడు. ఓరి పదిగా పాశ్చాత్య అనుకరణ ఎట్లా వచ్చింది? అటువంటి పాశ్చాత్య అనుకుంటారు. మన దగ్గర పూర్వం లేదు, మన వాడు ఎవరు ఆడా ఇట్లా పని చేయలే ఎప్పుడు ఉంటేను. చీరడు కావద్దు, ఇంకోటి చుట్ట పొగ ఇట్ట పట్టుకుని తాగాడా లేదా వాడు? చేశాడా లేదంటే ఇంతమంది ఉండేవాడు కాదు. అది అది ఎట్లా ఉండేదంటే సమాజము వాడిని దూరంగా చేసి వాడు దుర్విలాసంలో ఉన్నాడు అన్నటువంటి విభాగం చేసి చూపించేటట్టుగా ఉన్నారు వాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అది లేకపోతే ఎట్లా ఉంటుందండి? తండ్రికి ఎంత సంతోషం వస్తుందో వాడు సీల్డ్ తాగుతున్నట్టు ప్రాబ్లం. ఎందుకంటే ఉండాలి అట్లా, వాడే నెప్పుకొస్తాడు లోకంలో. అర్థమైందా? అందులో సంతోషం. నెగ్గులు ఏమొస్తాడు? లోకంలో నెగ్గులు రావాలంటే నెగ్గుకుని ఏమొస్తాడు? ఏం చేస్తాడు? పూచికి బుల్ల చేస్తాడు. మనవాడు అప్పుడు ఏం చేశాడంటే కొండను దవ్వి ఎలుకను పెట్టాడట. కొండలు తవ్వితే లోపల ఎలుకలు లేకుండా ఉండేవి, అది పెట్టుకుంటుంది అంతే. కొండ దవ్వి ఏం చేశాడు? ఎలుక పెట్టాడు. అట్లా ఏం చేసావురా? పోయినప్పుడు ఏం మూట కట్టుకున్నావు? ఏం మూట కట్టుకోవాలి? ఇంత బట్టి చెప్ప అవును, పోయేటప్పుడు ఏం మూట కట్టుకోవాలి? ఏమన్నా నేను సాధన చేస్తా చూడంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ పురాణ వైరాగ్యం. ఇంటికి పోతే ఎప్పుడు ఏమవుతుంది? అసలు సరాగం వస్తుంది. ఇదేమో విరాగం, సరాగం వస్తుంది. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఉంటున్నారేంటి? ఇంకోటి శ్మశాన వైరాగ్యం. ఆ కాసేపే ఉంటుంది అది, తర్వాత మళ్ళీ
ఉండదు. ఉండనిస్తేగా అంటారు. ఏం చేశారు? ఇంకో విశేషం చెప్పుకుంటాను చూడండి. ప్రభుత్వమే చేయలేదనుకో, సమాజమే చేయలేదనుకో, అమ్మ నాన్నే చేయలేదనుకో, భార్యనే ఏడిపించిందనుకో, పుత్రులే చేశారనుకో, వాళ్ళు ఏమైనా ప్రమాణానికి వస్తారా? రేపు సాక్ష్యానికి వస్తారా? అర్థమవుతుందా? ఎక్కడికి సాక్ష్యాన్ని రావాలి? ఎక్కడికి నువ్వు నీకే ఈ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత నీకు సాక్ష్యానికి వస్తారా వాళ్ళు? ఎక్కడికి పోతావు? దాని నరకం అంటే నరస్య భావ నరకం అంటే, నరస్య భావ అంటే నృణాతి సర్వం స్వవశమితి, అన్నిటినీ తన వశం చేసుకోవటం అన్న ఆ గొప్ప అంశాన్ని వీడు దేహంలో బతికినప్పుడు ఎట్లా ప్రయోగం చేశాడు? బయటవన్నీ తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ ప్రయోగం చేశాడు దాన్ని. అర్థమైందా? ఇప్పుడు అవన్నీ ఇక్కడే వదిలిపెట్టేశాడు. ఏం సంపాదించాడు, ఏం సంపాదించలేదో దానికోసం ఏడిచాడో సంతోషించాడు, అన్నీ ఇక్కడ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత నృణాది సర్వం స్వవశం, ఇది ఏది? సర్వం బయట లేదు. ఇప్పుడు సర్వం తాని తను తాను వ్యక్తం చేసుకోవడం చేత కాలేదు. అది తన వశం కాలేదు, తన కాంతిలోకి రాలేదు, తాను తన కాంతిలోకి రాలేదు, తన వెలుగుకు రాలేదు, తన గుర్తింపుకు రాలేదు. నరకం గ్యారంటీ ఇంతే. అయితే అక్కడ నరకం లేదంటావా? ఏమో నాకేం తెలుసు, ఇది ముందు చెప్పు, ఈ నరకం చెప్పు ముందు, త్రాగుతాము దాచాను. అట్లా కాదు, అసలు అది ఉందా లేదా అంటాడు. అట్లా కాదు, ముందు ఈ సంగతి అంటాడు. అట్లా కాదు, ఉండాలి చెప్పు, లేదంటే ఫిరాబోయా. అది లేకపోతే ఇదే ఉంది కానీ మనిషినేగా. నా సవాल नहीं दस्ता सचिन आपकी बात में देखा जाएगा, क्या जाएगा, बाद में देखा जाएगा. తర్వాత చూసాంలే. ఎంతటి తమోగుణమో, ఎంతటి రజోగుణమో, తమోగుణ రజోగుణ, తమోగుణ రజోగుణ. కనుక ఎట్లా వ్యక్తీకరణ, మంచి వ్యక్తీకరణ. ఈ పంచ లక్షణాన్ని కొన్ని పదములతో పడి చూపించారు మనకు మంది. పంచాగ్నేయ. అగ్నేయ అంటే అగకుటులాయామతో వీళ్ళు రాస్తారు. పంచాగ్ని గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహ్వనీయము, సభ్య, అవసధ్య, ఆవసధ్య అని పంచాగ్ని. వీటికన్నీ తత్వార్థాలు చెప్పుకోవాల్సిందే. ఏదైనా సరే ఆ పదము తన స్వరూపం, తన నిజ స్వరూపాన్ని చెప్తుంది, అంతకంటే చెప్పదు. అట్లా చెప్పమనుకో ఏమైనా అక్కడికక్కడ తెచ్చావన్నమాట. మరణమును పొందాడన్నమాట. అంటే తనకు తన స్వరూపం అందలేదు, లేకుండా పోయింది, అవతల దాన్ని పట్టుకున్నాడు. మరణం అంటే అర్థం అది. తన స్వరూపాన్ని మరణం అయింది, తనకు దొరకలే, అవతల దాన్ని పట్టుకున్నాడు. అది తన స్వరూపం కాదు. ఇది భయ, అదేమో పీడిస్తుంది అంతే. కనుక ఈ విధంగా కుటిలాయాం గతం లెక్క వేసుకున్నప్పుడు అగ్ని అంటే కుటిలంగా ప్రవర్తిస్తుంది అని ఎట్లా చెప్తారు? ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపజేస్తే అది ఎటుపోతుంది? నువ్వు నిలబడిన చోట నిలబడదు. దాని అంటుకోవటానికి ఎక్కడే దొరికితే అట్టించటే పోతుంది, చిరు పోతుంది.
అంటుకోవడానికి చుట్టుముట్టు ఏం లేకుండా ఉంటే అక్కడ ఉంటుంది, లేకపోతే చుట్టుపోతుంది. కుటిలాయాం గతం, ఏది దొరికితే అది ఇటు పోవాలని అటు పోవాలని అని ఆలోచన లేకుండా పోయినట్టుగా ఉన్నట్టు ఉంటుంది మనకు. అది ఇది మనం భౌతికంగా చూసినటువంటి అగ్ని, అవునా? అయితే అది ఏం చేస్తుందంటే అక్కడ విశేషం ఏమిటంటే అక్కడ ఎంత దూరం పోతుంది, ఎంతవరకు పోతుందంటే దాన్ని దహనం చేసేదాకా పోతుంది. తనకు మేత దొరికేంత వరకు పోయి దాన్ని మొత్తం భస్మం చేసి అంతర్ధానం. అంటే ఇప్పుడు బాహ్యమును ఇది కుటిలాయాం గతం అని మనం అర్థం చెప్పుకున్నాం. ఎక్కడ దొరికితే ఎంత దొరికితే సందు దొరికితే దాన్ని పట్టుకుని అటు పోయి అక్కడ వెలిగేటట్టుగా అనుకుంటాం. అది ఎట్లా వెలుగుతోంది? దాన్ని దహనం చేస్తూ మరి వెలుగుతుంది. అది లెక్క, అది పంచలక్షణం. విస్తారవచనం అంటే ఏం చేస్తుంది? ఇందాక చెప్పిన అని దాన్ని ఏం చేయాలి? అది కుటిలము, దానికి కుటిలం చేయాలి. దాన్ని దాటింప చేయటం అంటే ఎంతో, దాన్ని దగ్ధం చేయటం అన్న అంతే అర్థం. ఎక్కడ దగ్ధం చేశావు? ఏది ఇప్పుడేది భస్మం, ఏది భౌతికంగా నీకు భస్మం మాటలు వస్తుంది. కుటిలాయాం గతం అంటే అసలు అది నీకు నీ లెక్కలోకి మళ్ళీ రాకుండా, నీ గుర్తింపులోకి మళ్ళీ రాకుండా, మళ్ళీ నీ ప్రవర్తనలోకి రాకుండా, పూర్వ వాసన లేకుండా అర్థమవుతుంది. సన్యాసులది పూర్వాశ్రమం గురించి ఎందుకు అడగకూడదంటే విడిచిపెట్టిన తర్వాత ఏమర్థం? అది ఒక సాధన వాళ్ళు చేసేది, దాన్ని అయిపోయా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత ఇంక అడిగితే ఏమర్థం? ఏం చేసావు? పుణ్యమో పాపమా? వాళ్ళేమో వదిలిపెట్టి తిరుగుతున్న మళ్ళీ జ్ఞాపకం చేస్తానంటే ఏమర్థం? పేరు లేదో మరో అంటే నీ పేరేంటి? పేరు లేకుండా ఉంటావు అంటే ఏమర్థం? అది నీకు విలువ తెలియలేదన్నమాట. నామరూపాది విముక్త పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం అని నామరూపాల నుంచి విడిచిపోయి పరాత్మను చేరుతాడు. నామరూపము ఎంతో ఎట్లా ఇంకా దాని మీదే దృష్టి పెట్టుకుంటే ఎట్టుంటాడు? అర్థం అవుతుందా లేదా? కనుక ఆ పదం ధాతువు ఆయన చాలా తమాషగా వేశాడండి. ఇంకోటి కూడా కుటిలాయాం గతం, ఇంకో ధాతు కూడా ఉంది. కుటిలాయాం గతంలో అగ్ని స్వరూపం ఏం చూపిస్తుందంటే అది కుటిలమైన ప్రవర్తనగా భౌతికంగా కనిపిస్తూ ఏం చేస్తుంది? నిజ ప్రవర్తనను చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? భౌతికమును దాన్ని చెప్పడం విస్తారం అంటే దాటేయటం, అట్లా సృష్టిని దాటేట్టుగా చేస్తుంది. నువ్వు ఏది ముట్టుకున్నావో దాన్ని దహనం చేసి ప్రవర్తించాలి. అది ఉండకూడదు. నేనే ఉన్నాను, అది తనకు స్వరూపం కాదు, తన గ్రహింపుకు అది లేదు అన్నటువంటి అంశాన్ని అక్కడ ప్రయోగం చేసి దాన్ని సిద్ధింపచేసుకోవటం అనేటటువంటిది ఉండాలి. అట్లా రూపం ఏదన్నా ఇంక నీ ప్రవర్తించుకుంటూ పోతుంటే దొరుకుతుంటుంది అనుకోండి. అది నాది అనుకుంటుంటే ఎట్టుండాలా? అనుకుంటుంటే కాదు అది నాది అనుకుంటుంటే కాదు నాది అనుకునేవాడెవడు, కాదనేవాడెవడు? వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? అర్థమైందా? కానీ సరే, ఇప్పుడు మనం చెప్పా బాగా ఉంది. అదేం చేస్తుంది? కుటిలాయాం గతం అంటే అది నాది అనుకునేది ఒక కుటిలం ఉంటే దాని మీద ఇంకో కుటిలం వేసి కాదు అనేటటువంటిది. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయా? లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రక్రియ ఎప్పుడప్పుడు అగ్ని అనే ప్రక్రియ తనకి ఎప్పుడు వస్తుందంటే కాని దాని ఎందు ఉన్నదన్నట్లుగా ఇంకొక రూపం అనేటటువంటి దాన్ని కనిపించకూడదు. కనిపిస్తే సృష్టిలో లేవన్నమాట. సృష్టి అనేది కంటింజెన్సీనే. అంటే ఏమిటి? తన స్మృతి కాకుండా వేరేది అన్నప్పుడు
ఆ వేరేది ఎటు చూపిస్తుందంటే వేరేది నీ స్మృతి కంటే వేరేది కాదు అని చూపిస్తుంది. అర్థమైందా? సృష్టి యొక్క స్వరూపమే దేనికంటే నీకంటే వేరేది ఏదనుకుంటున్నావో అది వేరేది కాదు చూపించడమే సృష్టి యొక్క స్వరూపం. సృష్టి యొక్క స్వరూపం ఆ విధంగా గ్రిడ్ అంటే ఒక వల పన్నినట్టుగా ఉంటుంది. నువ్వు దాటిపోలేవు, అవతలి వెళ్ళిపోలేవు. వింటున్నారా లేదా? కనుక ఈ పంచాగ్నులు అన్న పదం దాటుట అంటే విస్తారవచనం. విస్తారవచనము అనేటటువంటిది తనకు అగ్ని. విస్తారవచనం అనేటువంటి అగ్ని ఎట్లాగో అట్లాగే వ్యక్తీకరణం అనేది కూడా అగ్ని. నిప్పు లాంటి మనిషి ఎట్లా లాంటి అంటే తెలుగు భాష వరే కాదు, నిప్పు మనిషి. మొండి మనిషి అన్నట్టుగా నిప్పు మనిషి అంటే నిప్పు అనేది తెలుగు పదం, మనిషి అనేది తెలుగు పదం, అది సమాస పదం. నిప్పు అంటే ఏమిటో మనిషి, ఆ మనిషి వాడు. మనిషి అంటే నిప్పే, నిప్పు అంటే మనిషి. కర్మధారయ సమాసం. నిప్పు వంటి మనిషి అంటే వాడే నిప్పు, వాడే మనిషి, వాడే మనిషి, వాడే నిప్పు. ఇంత స్పష్టంగా గుర్తించుకునేటట్లుగా తను తాను దర్శనం చేసుకోవటం అన్నటువంటి ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో అది పంచాగ్ని. లోపల పంచాగ్నులు ఉన్నట్టుగా మనకు దేహంలో ఉన్నట్టుగాను లేకపోతే బయట మన ఏదో చెప్పుకున్నట్టుగా ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా అవన్నీ తన వ్యక్తీకరణ కూడా చెప్తున్నది, తన విస్తారవచనం చెప్తుంది, పంచని చెప్తున్నాయి. అది గుర్తించవలసింది. అది పంచని చెప్తున్నాయి కానీ పంచని చెప్తుంది కానీ అగ్ని చెప్పట్లేదు. పంచని చెప్తుంది కానీ బయట ప్రవర్తన చెప్పటం లేదు. అర్థమవుతుందా? ఈ శ్లోకాన్ని మనం చేయటంలో అదే అర్థం. పదవులేమో చూపిస్తున్నారు ముందు. ఈ పూట మరి ఇంతసేపు మనం పచి విస్తారవచనే పచి వ్యక్తీకరణే అన్న ధాతువులు అర్థం చెప్పుకున్నామంటే ఎందుకు చెప్పుకున్నాము? అది అర్థమైతే ఇక్కడ చెప్పిన మీద పదములు అర్థమవుతాయి. లేకపోతే ఎట్లా కనిపిస్తుంది? 5 అగ్నులు, 5 పదములు, 5 పంక్తి అని మళ్ళీ ఉంటారు. అది మళ్ళీ 5 పంక్తి అంటే మనకి పంక్తి అంటే వరుస. పంక్తి అంటేనే పచి విస్తారవచనే పచి వ్యక్తీకరణే ధాతు. ఎక్కడ పదము ఎక్కడ ధాతువు మన ప్రయోగం ఎట్లా. ఈ పంక్తి కూడా మనం తెలుగులో వచ్చినప్పుడు ఏంటి? బంతి భోజనం, బంతి భోజనం, బంతి అంటారు. బంతి అంటారు అంటారా? ఇట్లా బంతి భోజనం ఉంటారు, బంతి భోజనం ఉండదు. అప్పుడు కూడా చాలా సందేహం, బంతి భోజనం అంటారు ఏంటబ్బా, బంతులు పెడతారేమో తింటానికి అనుకున్నాం. కనుక పంచశబ్దం అర్థమైనప్పుడు అగ్ని శబ్దం ఎంత బాగా అర్థమవుతుందంటే విస్తరింపచేసేటటువంటి. ఎట్లా అంటే అగ్ని ఒక లక్షణాన్ని అక్కడ ఎట్లా చెప్పాలి? ఇంకో విషయం చూడండి, అంటున్నారా? పంచాగ్నయ అన్నప్పుడు పంచ అన్న పదమేమో వేదం చెప్పేది,
సృష్టికి పూర్వం ఉన్నటువంటి లక్షణం, ఉనికి లక్షణం. అగ్ని అనేది సృష్టితో వచ్చింది. ఇప్పుడు సృష్టి ఏ రూపంలో ఉంది? పంచరూపం అని సమన్వయం చేసి చూపించినటువంటి స్వరూపం ఏదో అది వేదం. వేదం ఏమిటి? ఇక్కడుంది. వేదం ఎక్కడుంది? వేదం ఎక్కడుంది? ఏడుందమ్మా? ఏమో ఏదైనా సిటీ లైబ్రరీ లేకుండా దొరుకుతుందేమో చూడాలి. వేదం అంటాడు. వేదం ఎక్కడుంది? తను వేదస్వరూపం. తను వేదస్వరూపం. ఆ పూర్ణత్వంలో నిలవటము, ఒక స్థిరత్వంలో నిలవటం అనేటటువంటిది మనిషి అభ్యాసం చేయాలి. ఫార్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని నది అంటుందట. మనుషులు వచ్చిపోతే పోతారు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, మనుషులు వస్తారు పోతారు, నేను మాత్రం నా దాన్ని పోతూనే ఉంటాను. వస్తారు, కాసేపు అడ్డం చేస్తారు, అడ్డం అయితే అవుతుంది కాబట్టి నేను నాకేమైనా అడ్డం వస్తాయి. వాడు నిలబడినా అడ్డం రాడు, ఈత వేసినా నాకు అడ్డం రాడు. వాడు అక్కడ ఎంత గోల చేసినా వాడు దాటి నిండిపోతుంటాడు. అర్థమైంది? వాడు చైతన్యంతో నిలబెట్టుకుంటే సరే, లేకపోతే వాడు కూడా కొట్టుకుని తీసుకుపోతాడు. బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్, ఐ గో ఆన్ ఫర్ ఎవర్. అట్లా ఫర్ ఆల్ ది for all the things are mathematics, I am the only mathematician. అన్ని లెక్కలు కావచ్చు, లెక్కలు చేసేవాడిని నేను ఒక్కడే. For all the things are seen, but I am the seer. నేను ఒక్కడే చూసేవాడిని. నేనే చూచేసు. ఇట్లా అర్థమైందండి. అంటే ఇప్పుడు బయట ఈ విస్తార వచనము దాటుట తను వ్యక్తం కావటం అనేది ఎట్లా ఉందంటే, అన్యమును ఎట్లా తీసేస్తుందంటే అగ్ని లక్షణంగా తీసేస్తుంది. దాన్ని భస్మం చేస్తూ వెలుగుతుంది. దాన్ని భస్మం చేస్తూ వెలుగుతుంది. చాలా గొప్ప విశ్వాసం, బాగా గుర్తించవలసినటువంటిది. ఎక్కడికి భస్మం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కట్టే భస్మం అయిన తర్వాత అగ్ని ఎక్కడికి పోయింది? మనం అంతర్ధానం అని వాడతాం. అంతర్ధానం అంటే లోపల తను తాను ధారణ చేస్తుంది, తనెందుకు తను ధారణ చేస్తుంది. బయట ప్రయోగం వస్తే దాన్ని భస్మం చేస్తుంది. ఇంతే, తనెందుకు తాను ధారణ చేస్తుంది, బయట ఏదైనా వస్తే దాన్ని భస్మం చేస్తుంది. ఇంకా వచ్చేవాడిని చెప్పుకుందాం. ఓం తత్సత్.